అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు అండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. జూలై 17వ తారీఖున బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది అండి. తొలి ఏకాదశి రోజున ఏ విధంగా పూజను చేసుకోవాలో అనే విషయంతో పాటు ఎటువంటి నైవేద్యాలని సమర్పించాలి, ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది అండి. ఒక్క ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు అండి. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని పేరు అండి. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానము ఉంది అండి. పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన పడుకుంటాడు అండి. అందుకునే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని కార్తీక మాసంలో వచ్చే ప్రబోధన ఏకాదశి నాడు ఆయన తిరిగి మెలుకుంటాడు అని చెబుతారు అండి. తొలి ఏకాదశి పర్వదినం నుండి చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు అండి. ఆ దీక్ష తొలి ఏకాదశి నుండి మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు జరుగుతుంది అండి. ఈ విధంగా అదేవిధంగా తొలి ఏకాదశి రోజున ఏ విధంగా మనము ఇంటిలో పూజ నిర్వహించుకోవాలో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. అంత విశేషతలు కలిగి ఉన్న తొలి ఏకాదశి రోజున మనము స్వామి అమ్మవార్లను పూజించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి అండి. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇంటి పరిసరాలను శుభ్రపరచుకొని చక్కగా స్వామి అమ్మవార్ల చిత్రపటానికి గంధము కుంకుమతో అలంకరించుకొని చక్కగా స్వామి అమ్మవార్లకు దండను సమర్పించుకొని చక్కగా పూలతోటి అలంకరించుకోండి. ఆ తర్వాత ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులు చాలా ఉత్తమమైనవి అండి. ఆయా తిథులలో స్వామి అమ్మవార్లను పూజించడం వల్ల చక్కగా మనకు సర్వ సంపదలు, సర్వ అభిష్టాలు నెరవేరుతాయి అండి. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజున స్వామికి అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరమైన పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. పిండి ప్రమిదలు అనేవి వరి పిండితోటి చక్కగా యాలకుల పొడిని, బెల్లాన్ని, ఆవు పాలను వేసి చక్కగా చేసుకుంటే అవి పగలకుండా ఉంటాయి అండి. చక్కగా ఒక్క పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోండి. ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెను కానీ లేదా కొబ్బరి నూనెను కానీ వాడవచ్చును అండి. ఆ తర్వాత చక్కగా స్వామి అమ్మవార్లను ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత స్వామి అలంకార ప్రియుడు అండి. అందుకనే తొలి ఏకాదశి పర్వదినం రోజున చక్కగా మన ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టడము, వరిపిండిలతోటి ముగ్గును పెట్టడము, స్వామికి ఎంతో ప్రీతికరమైన పళ్ళను నైవేద్యంగా సమర్పించడము వంటివి చేయడం వల్ల చాలా మంచిది అండి. అదేవిధంగా ఉపవాసం ఉండేవారు ఏకాదశి ముందు రోజున అంటే మంగళవారం రాత్రి నుండి ఉపవాసం ఉండి తొలి ఏకాదశి అంతా పండ్లను పాలను స్వీకరించి మరుసటి రోజు ఉపవాసాన్ని విరమించాలి అండి. ఉపవాసాన్ని చేయలేని వారు ఒక పూటను భోజనం చేసి రెండవ పూట పలహారాలను స్వీకరించవచ్చును అండి. ఈ విధంగా ఎంతో విశేషమైన తొలి ఏకాదశి. పేలాల పండుగ అని ఎందుకు అంటారు అంటే ఆయా వాతావరణంలో ఆయా కాలంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకునే స్థితి ఉండదు అండి. అందుకని మన ఋషులు, మహాత్ములు, మన పెద్దలు అందరూ చక్కగా ఏ పండుగను, ఏ పర్వదినాన్ని నిర్వహించిన ఆయా పండుగలలో పెట్టే నైవేద్యాలు మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి అండి. ఈ ఏకాదశి రోజున స్వామివారికి ఖచ్చితంగా పేలాలను ప్రసాదంగా నివేదించాలి అండి. పేలాలను చక్కగా మిక్సీ పట్టి పంచదార వేసి కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూల కింద కూడా తయారు చేసి స్వామికి పెట్టినా ఎంతో ఇష్టము అండి. ఈ విధంగా ఎన్నో విశేషతలను కలిగి ఉన్న తొలి ఏకాదశి పర్వదినము మనందరికీ సర్వ సంపదలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అదేవిధంగా చక్కగా పిండి ప్రమిదల్లో
వెలిగించేటప్పుడు ఆ పిండి ప్రమిదల్లో పచ్చ కర్పూరాన్ని వేయండి. సుగంధ పరిమళ ద్రవ్యాలు అన్న సుగంధ మంగళకరమైన వస్తువులు అన్న స్వామి అమ్మవార్లకు చాలా ఇష్టము అండి. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అంటే చిన్న చిన్న రెమెడీస్ని పాటించాలి కదా అండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లను విశేషమైన ఫలితాలను లభిస్తాయి అండి. స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతోటి పూజను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ తులసి దళాలు లేనట్లయితే ఒక్క తులసి దళానైనా స్వామికి పెట్టి నమస్కరించుకోండి. ఈ విధంగా చాలా తేలికగా సులభంగా కూడా స్వామి అమ్మవార్లను పూజించుకోవాలి అండి. స్వామికి పచ్చ కర్పూరం అన్న కర్పూర బిళ్ళలు అన్న తులసి అన్న చాలా ఇష్టము అండి. ఆ స్వామికి ఇష్టమైన రోజు స్వామికి ఇష్టమైన విధంగా పూజించడం వలన సర్వాభిష్టాలు నెరవేరుతాయండి. మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అండి. నన్ను ప్రోత్సహించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.